బాక్సాఫీస్ దగ్గర కల్కి మూవీ ఎక్సలెంట్ కలెక్షన్ తో 3 వారాలను పూర్తి చేసుకుంది. అన్ని చోట్ల ఎక్సలెంట్ గా హోల్డ్ చేసిన ఈ సినిమా హాలిడేస్ అడ్వాంటేజ్ పెద్దగా ఏమీ లేకుండానే రన్ ను అద్భుతంగా కొనసాగించి 3 వారాల పాటు మంచి షేర్లను సొంతం చేసుకుని దుమ్ము దులిపేయగా ప్రీవియస్ బిగ్ పాన్ ఇండియా సక్సెస్ లను సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్ మూవీ కేజీఎఫ్ చాప్టర్ 2 సినిమాలతో కంపేర్ చేసి చూస్తే 3 వారాల కలెక్షన్ల పరంగా పోటాపోటీగా వసూళ్లను సొంతం చేసుకుందని చెప్పవచ్చు. ఒకసారి 3 సినిమాల కలెక్షన్లను 3 వారాల తర్వాత కంపేర్ చేసి చూస్తే ఆర్ఆర్ఆర్ మూవీ తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 3 వారాలను ముగిసే సమయానికి 261.07 కోట్ల దాకా షేర్ ను 393.65 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. డబ్బింగ్ మూవీ అయిన కేజీఎఫ్ చాప్టర్ 2 80.90 కోట్ల షేర్ ను 130.65 కోట్ల గ్రాస్ ను అందుకోగా కల్కి మూవీ 3 వారాలలో తెలుగు రాష్ట్రాలలో 177.65 కోట్ల దాకా షేర్ ను 277.60 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. ఇక వరల్డ్ వైడ్ కలెక్షన్ల విషయానికి వస్తే ఆర్ఆర్ఆర్ మూవీ షేర్ పరంగా 3 వారాలు పూర్తయిన తర్వాత 575.89 కోట్ల దాకా షేర్ ను సొంతం చేసుకోగా కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీ 541.80 కోట్ల రేంజ్ లో షేర్ ను అందుకుంది. ఇప్పుడు కల్కి మూవీ 506 కోట్ల దాకా షేర్ ను సాధించింది. ఇక వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్ల విషయానికి వస్తే ఆర్ఆర్ఆర్ మూవీ 3 వారాల తర్వాత 1057 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేయగా కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీ 1097.10 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఇక కల్కి మూవీ 989.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసింది. ఓవరాల్ గా 3 సినిమాలలో 3 వారాలు పూర్తయిన తర్వాత ఆర్ఆర్ఆర్ మూవీ తెలుగు రాష్ట్రాలలో సాధించిన సాలిడ్ కలెక్షన్ల హెల్ప్ తో షేర్ పరంగా టాప్ లో ఉండగా కేజీఎఫ్ చాప్టర్ 2 మూవీ హిందీలో సాధించిన సాలిడ్ కలెక్షన్ల హెల్ప్ తో గ్రాస్ పరంగా టాప్ లో ఉంది. కల్కి మూవీ స్టడీగా అన్ని చోట్ల కలెక్షన్ల పరంగా స్టడీ రన్ ను కొనసాగిస్తూ పరుగును కొనసాగిస్తూ దూసుకుపోతూ ఉంది. ఇక లాంగ్ రన్ లో ఈ సినిమాలతో కంపేర్ చేస్తే కల్కి మూవీ ఎలాంటి కలెక్షన్లతో పరుగును ముగించుకుంటుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.